హాయ్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థులను ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. న్యూ డేస్ ప్లేస్లో ఈ విధంగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనందరికీ కూడా తెలిసిన విషయం, న్యూ డేస్ ప్లేస్ కొట్టగానే మనకు స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్లోకి మనము వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనకు స్టేట్ అడుగుతుంది. మన తెలంగాణ కాబట్టి మనం తెలంగాణ స్టేట్ను ఎంచుకోవాలి. ఈ విధంగా మన తెలంగాణ స్టేట్ని ఎంచుకున్న తర్వాత గో అనే దాన్ని బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, మన యూజర్ నేమ్ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ మనము ఎంట్రీ చేసినట్లయితే మనకు న్యూ డేస్ ప్లేస్లోనికి ఎంట్రీ కావడం మనం జరుగుతుంది. పూర్తిగా క్యాప్షన్ ఎంట్రీ చేసుకున్న తర్వాత అన్ని సరిగ్గా చూస్తే లాగిన్ మనకు వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళాం. క్యాప్షన్ అనేటువంటిది మనం సరిగ్గా ఎంట్రీ చేయలేదు కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా తప్పు చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ నేను ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 1కి 2 సార్లు చూసుకొని మనము క్యాప్షన్ సరిగ్గా ఎంట్రీ చేస్తేనే మనము న్యూ డేస్ ప్లేస్లోనికి ఎంట్రీ అవుతాం. ఇవన్నీ కూడా మన అందరికి కూడా ఆల్రెడీ చూసినటువంటివి. ఈ విధంగా మనం సరిగ్గా ఎంట్రీ చేసిన తర్వాత వెబ్సైట్ అనేటువంటి లోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా స్క్రీన్ మనకు అవుపడుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వస్తుంది. దీన్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనము స్టూడెంట్ ప్రొఫైల్లోనికి వెళ్ళాలి. మనం స్టూడెంట్ మాడ్యూల్లోనికి మనం వెళ్ళాం కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోనికి మనం వెళ్తే ఇక్కడ డ్రాప్ అవుట్ ఉన్నటువంటి కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా డ్రాప్ బాక్స్లోనికి నొక్కగానే ఈ విధంగా ఆ డ్రాప్ బాక్స్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను ఓపెన్ చేసిన స్కూల్లో ఇక్కడ డ్రాప్ బాక్స్లో ఉన్నారు కానీ వాళ్ళు టీసీ తీసుకున్నారా, వెళ్ళిపోయారా, లేకుంటే డూప్లికేట్ అనేటువంటి దాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ చేసినాం కాబట్టి కంప్లీట్ అని వస్తుంది. ఒకవేళ డ్రాప్ బాక్స్ క్లియర్ లోపల కంప్లీట్ లేకుంటే ఇన్కంప్లీట్ అయి ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్ వచ్చినప్పుడు మనము ఆ విద్యార్థులకు డూప్లికేట్ స్టూడెంట్సా, లేకుంటే టీసీ ఇష్యూవా, లేకుంటే డ్రాప్ అవుట్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా క్లియర్గా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేము ఆల్రెడీ చేసాం కాబట్టి
క్లియర్గా చూపిస్తుంది, కంప్లీటెడ్ అని చూపిస్తుంది.